మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో కూడి వచ్చిన దైవజనులకు, దేవుని బిడ్డలకు ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియులారా, ఈ కార్యము దేవుని వలన కలిగినది, దేవుని వాక్యము దేవుని వలన కలిగినది. దేవుని వాక్య ధ్యానము మన భాగ్యము, మన బాధ్యత. కనుక రాకడ దినం వరకు వాక్యము మన వద్ద నుండి తీసివేయబడకుండానట్లు దేవుని నిత్యము వేడుకుందాం. కనుక ఈ వాక్య జ్ఞానము దేవుడు మనకు అనుగ్రహించున్నట్లుగా క్లుప్త ప్రార్థనతో ఈ యొక్క కార్యము ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీవు జీవము గల దేవుడవు. అవి వినవు, అవి తినవు, అవి వాసన చూడవు అని మీరు చెప్పారు. మీరు ప్రార్థన ఆలకించు దేవుడవు, నీవు మాట్లాడు దేవుడవు, నీవు నీ మాటలను రాయించిన దేవుడవు, రాయించిన వాటిని ధ్యానించి చదివి గ్రహించి నేర్చుకోమని ఆజ్ఞాపించిన దేవుడవు. నీ వాక్యమును గైకొనుటయే నిన్ను ప్రేమించుట, నీ యొక్క ప్రేమలో వృద్ధి చెందుటకు ఈ మహాకార్యము మేము తలపెట్టుచుండగా ఈ 12 మాసాలు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ధ్యానాలు జరగబోవు ఆ దినమంతటిని నీ పేరట ప్రతిష్ఠించి నీ శక్తితో, నీ బలముతో, నీ ఆత్మ నడిపింపుతో చేయనుండగా వచ్చిన ప్రతి ఒక్కరికి బోధించు నాకును వెనుదీయక నీ ఆత్మను ఇచ్చి నడిపించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను మా తండ్రి, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని బలమైన నామములో మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియులారా, ముందుగా దేవుని వాక్యమును మీ ఎదుట, మీ సమక్షంలో, మీ సాక్షిగా పొగడనివ్వండి. దేవుని వాక్యము మీకు ఇవ్వబడిన నోట్స్లో మొదటి పేజీ మరియు చివరి పేజీలో మీరు ఈ మాట గమనించగలరు. దేవుని వాక్యము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లజేయును. దేవుని వాక్యము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం నుండి 14వ వచనం వరకు మీరు చూడగలరు. కనుక దేవుని వాక్యం నిర్దోషమైనది, అది హృదయమును సంతోషపరచును. దేవుని వాక్యము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును. దేవుని యొక్క వాక్యము సత్యమైనది, అది కేవలం న్యాయమైనది. కనుక దేవుని వాక్యము ఇటిదై ఉండగా మన తప్పక దానిని మనం ధ్యానించాలి. అది మధురమైనది, అది మనకు వెలుగునిచ్చే వాక్యము. మన దీపము, వాక్యము మనకు అగ్ని వంటిది, వాక్యము మనకు ఉదకము, వాక్యము మనకు జీవజలము, వాక్యమే మన ఆహారము, వాక్యము మన మన్నా, పరలోకపు మన్నా. కనుక మనము దేవుని నోట నుండి వచ్చే మాట వలన బ్రతుకువారం. కనుక వాక్యం మన ఆహారం, మన ఆత్మకది ఆహారం. కనుక వాక్యం మనకు జలము, అది మన దప్పికను తీర్చేది. వాక్యముతోనే మన ఈ భూమి మీద సాతానును పోరాడే ఖడ్గం ఇది. ఈ ఖడ్గముతో మనము సాతానును ఓడిస్తాం. కనుక వాక్యము లేనిదే మనకు జీవము లేదు. దేవుని వాక్కుతో మనం బ్రతుకువారు. దేవుని వాక్కు వలన మనకు స్వస్థత. ఆయన వాక్కును పంపించి వారిని బాగు చేసెను. అందుచేత దేవుని వాక్య ధ్యానము మానవుడు చేసే క్రియలన్నిటిలో శ్రేష్టమైన క్రియ అది. కనుక ఈ శ్రేష్టమైన ఈ శ్రేష్టమైన ప్రయత్నంలో మనము వాక్యం పట్ల మనము మన మనసులో ఒక గౌరవాన్ని, ఒక భయాన్ని మనం పెట్టి ధ్యానించాలి. ఎందుకంటే వాక్యం అగ్ని. అందుచేత మనం వాక్యాన్ని తాకునప్పుడు మనము ప్రత్యేకమైన భయముతో దానిని సమీపించాలి. కొందరి భావన అలా లేదు. వాక్యములో తప్పులు ఉన్నాయని తప్పులు పట్టేవారు ఉన్నారు. వాక్యములో లోటుపాట్లు ఉన్నాయని వాటిలో ఉన్న లోటుపాట్లు ఎత్తి చూపేవాళ్ళు ఉన్నారు. వాక్యము దేవుని వాక్యమే కాదని, పరిశుద్ధ గ్రంథం దేవుని వాక్యం కాదని బోధించే బోధకులు కూడా పుట్టొచ్చారు. కనుక ఇది దేవుని వల్ల కలిగింది కాదు, ఇది మత పెద్దలు పండితులు రాసింది అని బోధించేవారు కూడా లేకపోలేదు.
గనుక దేవుని వాక్యం పట్ల మన వైఖరి 2 వచనాలు తీరుస్తాయి. ఒకటి 2 తిమోతి 3:16 వచనం, మరియు 2 పేతురు గ్రంథం 1:22 వచనం. 2 తిమోతి 3:16 వచనం మరియు 2 పేతురు గ్రంథం 1:21 వచనం. దైవజనుడు సద్గుణుడై ప్రతి సత్కారమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వలన కలిగిన లేఖనం. చాలు, దేవుని లేఖనం దైవావేశం వలన కలిగినది. మొదటి 2 పేతురు గ్రంథం 1:21 వచనంలో ఆత్మ ప్రేరేపణ వలన కలిగినది. అది ఆత్మ ప్రేరేపణ వలన కలిగినది. కనుక దేవుని వాక్యము ఆత్మ వలన కలిగినది. ఈ మాటతో మనం మన ఈ బైబిల్ గ్రంథ ధ్యానాన్ని, పుస్తకాల ధ్యానాన్ని ప్రారంభిద్దాం. అనగా దేవుని ఆత్మ వలన కలిగినది. ఈ మాట మిమ్మల్ని అడగనివ్వండి. శిలువ మీద మరణించింది తండ్రియా, కుమారుడా, పరిశుద్ధాత్మ? కుమారుడు చనిపోయారు. కుమారుడు మన కొరకు ప్రాణం పెట్టారు. అంటే శిలువ కార్యము, రక్షణ కార్యము, పాప పరిహార కార్యం ఈ ముగ్గురిలో ఎవరి క్రిందికి వస్తున్నది? కుమారునికి చెందుతుంది. అలాగే ఇప్పుడు ఇలా అడగనివ్వండి, వాక్య రచన, పరిశుద్ధ గ్రంథ రచన ఎవరు చేశారు? తండ్రియా, కుమారుడా, పరిశుద్ధాత్మయా? పరిశుద్ధాత్మ. వాక్య గ్రంథం మన చేతిలో పట్టుకునే పరిశుద్ధ గ్రంథం ఈ బైబిలు ముగ్గురిలో ఎవరి వలన రచించబడినది? పరిశుద్ధాత్మ వలన రచించబడినది. సో పరిశుద్ధాత్మ వలన రచించబడింది. ఆది కాండం మొదలు ప్రకటన గ్రంథం వరకు దీని రచన పరిశుద్ధాత్మ చేశాడు. పరిశుద్ధాత్మ అనేక మంది గ్రంథకర్తలలో, మరి సాంప్రదాయబద్ధంగా చెప్పబడుతున్నట్టు సుమారు 40 మంది గ్రంథకర్తలలో పరిశుద్ధాత్ముడు వారిని ఆవరించి, వారి ద్వారా వారిని ప్రేరేపించి, వారిని నడిపించి, మరి దేవుని వాక్యాన్ని మనకు 1600 సంవత్సరాలు, సుమారు 1600 సంవత్సరాల వ్యవధిలో పరిశుద్ధాత్మ దేవుడు దీన్ని రాయించాడు. ఇది దేవుని వాక్యం, ఇది పరిశుద్ధాత్మ వాక్యం. ఇప్పుడు ఇలా చెప్పనివ్వండి, యేసయ్య 4 సువార్తలు యేసయ్య రాయలేదు. అది యేసయ్య రచన కాదు. యేసయ్య ఆ రోజు కొండ మీద ఇలా అన్నారని మనకెవరు చెప్పుచున్నారు? ఆత్మ చెప్పుచున్నాడు. మత్తయి సువార్త రాయించింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. కనుక మత్తయి సువార్త యేసయ్య రాయలేదు, పరిశుద్ధాత్మ రాశాడు. కనుక మనతో ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు? యేసయ్య ఆనాడు ఇలా అన్నారని ఆత్మ మనతో చెప్పుచున్నాడు. ఆత్మ ఏ పాటివాడు? ఆత్మ ఏ పాటివాడు? 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం ప్రకారం, 4వ అధ్యాయం ముఖ్యంగా 5-6 వచనాల ప్రకారం, 1 యోహాను 4వ అధ్యాయం 5-6 వచనాల ప్రకారం, 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 5-6 వచనాల్లో మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడని మన యోహాను మనకు తెలియజేస్తూ ఉన్నాడు అని చెప్పి ఏమంటున్నాడు? లోకములో ఉన్నవాడు భ్రమపరచు ఆత్మ, మనలో ఉన్నవాడు సత్యస్వరూపమైన ఆత్మ. సత్యస్వరూపమైన వాడు అబద్ధికుడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో ప్రభు ఏం చెప్పారు? వాడు అబద్ధికుడు, వాడు అబద్ధానికి జనకుడు, వాడు అబద్ధాలే చెబుతాడు. అంటే భ్రమపరచు ఆత్మ. తెలుగు తర్జుమాలో భ్రమ అంటే చాలామందికి అర్థం కాకపోవచ్చు. భ్రమపరచు ఆత్మ అంటే అచ్చమైన ఆంగ్ల భాషలో చూస్తే ఇట్స్ ఎ స్పిరిట్ ఆఫ్ లైస్, అబద్ధము చెప్పే ఆత్మ. అక్షరాల భ్రమపరచు ఆత్మ అంటే అబద్ధము చెప్పే ఆత్మ. సత్యస్వరూప ఆత్మ అంటే స్పిరిట్ ఆఫ్ ట్రూత్, అనగా సత్యము చెప్పే ఆత్మ. సత్యము చెప్పే ఆత్మ. ఈ ఆత్మ సత్యము చెప్పే ఆత్మ, అనగా సత్యస్వరూపమైన ఆత్మ. ఈయనకి అబద్ధం చెప్పే అలవాటు లేదు, అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన స్వభావము అబద్ధం చెప్పే స్వభావం కాదు. సో పరిశుద్ధాత్మ లేఖనము సత్య లేఖనము. పరిశుద్ధాత్ముడు సత్యవంతుడు కనుక బైబిల్ గ్రంథం సత్యమైనది. బైబిల్ గ్రంథం సత్యం. ఆనాడు పిలాతు ముందు ప్రభు నిలబడ్డప్పుడు ప్రభు ఇలా అన్నారు, నేను సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు వచ్చి తిని. అప్పుడు పిలాతు ఏమన్నాడు తెలుసా? సత్యమనగానేమి? సత్యమనగానేమి? సత్యమనగా వాక్య గ్రంథము. ఎందుకంటే పరిశుద్ధాత్మ సత్యవంతుడు. ఆయన నరునికి సత్యం చెప్పాలనుకున్నాడు, జరిగింది జరిగినట్టు చెప్పాలనుకున్నాడు. బైబిల్లో సత్యం అంటే ఏమిటి?
బైబిల్లో సత్యం అంటే యోహాను సువార్త 8వ అధ్యాయం ప్రకారం, యోహాను సువార్త 8వ అధ్యాయం ప్రకారం చూడండి. ఆనాడు యేసయ్య 12వ వచనంలో నేను లోకమునకు వెలుగు అని అన్నారు. అప్పుడు ప్రక్కనే ఉన్న పరిసయ్యుడు 13వ వచనంలో నీ సాక్ష్యము సత్యం కాదన్నాడు. నిన్ను గూర్చి నువ్వు సాక్ష్యం చెప్పుకుంటున్నావు, నిన్ను గూర్చి నువ్వు సాక్ష్యం చెప్పుకుంటే నీ సాక్ష్యము సత్యము కాదు. యేసయ్యే పెన్ను తీసుకొని, యేసయ్యే కాగితం తీసుకొని, యేసయ్యే నేను లోకమునకు వెలుగు అని రాసి ఉంటే ఆనాడైనా ఈనాడైనా మనం కూడా ఏమనేవాళ్ళమంటే నీ సాక్ష్యము సత్యం కాదు. నీ గురించి నువ్వు చెప్పుకుంటున్నావు. కోర్టులో ఎవరు కూడా తన గురించి తాను చెప్పుకున్న సాక్ష్యం అది ఒప్పుకొనబడదు. మీ గురించి మరి ఒకరు సాక్ష్యం చెప్పాలి. ఆ రోజు ఆయన ఇక్కడ లేడండి, ఆ రోజు ఆయన అక్కడ ఉన్నాడండి, ఆ రోజు ఆయన అలా లేదండి అని మరి ఒకడు సాక్ష్యం చెప్పాలి. అతని సాక్ష్యము సత్యం. మీరు నేను అలా అనలేదు, నేను అలా చేయలేదంటే కోర్టుకు వచ్చిన ప్రతి ఒక్కరు, న్యాయస్థానంలో నిందారోపణ ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరు నేను చేయలేదని అంటారు, నేను మంచోడినని అంటారు. నీ సాక్ష్యం సత్యం కాదు. కనుక యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం మన కొరకు ఆత్మ రాయిస్తున్నాడు. యేసయ్య రాయలేదు పెన్ను తీసుకుని. ఎందుకంటే యేసయ్య రాస్తే లోకమంతా 13వ వచనాన్ని కోడై కూసేది. 13వ వచనం ఏమంటుంది? నిన్ను గురించి నువ్వు చెప్పుకుంటున్నావు, నీ గురించి నువ్వు చెప్పుకుంటున్నావు, నేనే గొప్ప అని అంటున్నావు. నీ సాక్ష్యం సత్యం కాదు. ఎందుకంటే మోషే ధర్మశాస్త్రం ప్రకారం దోషి వచ్చి న్యాయస్థానంలో తన గురించి తను సాక్ష్యం చెప్పకూడదు. అతని గురించి 2 లేదా 3 సాక్ష్యం చెప్పాలి. ఇప్పుడు చూడండి 14వ వచనం చదువుతాం. నేను ఎక్కడ నుండి వచ్చితనో ఎక్కడికి వెళ్ళుదునో నేను ఎరుగుదును గనుక నన్ను గూర్చి నేను సాక్ష్యం చెప్పుకొనేనను, నా సాక్ష్యము సత్యమే. నేను ఎక్కడ నుండి వచ్చుచున్నానో ఎక్కడికి వెళ్ళుచున్నానో మీరు ఎరుగరు. మీరు శరీరమును బట్టి తీర్పు తీర్చుచున్నారు, నేను ఎవరికి తీర్పు తీర్చను. నేను ఒక్కడనై ఉండక నేనును నన్ను పంపిన తండ్రియు కూడా నున్నాము గనుక నేను తీర్పు తీర్చనను, నా తీర్పు సత్యమే. ఈ మాట వినండి 17వ వచనం. మరియు 2 మనుషుల సాక్ష్యము సత్యము. 2 మనుషుల సాక్ష్యము సత్యం. నోట్ ద పాయింట్. సత్యం అనగానేమి? సాక్ష్యమే సత్యం. సాక్ష్యమే సత్యం. ఈ భూమి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు సాక్షిగా వచ్చాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 27వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? సాక్ష్యం చెప్పడానికి వచ్చాడు. సాక్ష్యం చెప్పడానికి వచ్చాడు కనుక సాక్షి. సాక్షి అనగా నమ్మకమైన సాక్షి, సత్య సాక్షి. సాక్షి అంటేనే నిజం చెప్పేవాడిని సాక్షి అంటాం. కోర్టులో సాక్షి అని ఎవరిని అంటారు? నిజం చెప్పబోయే మనిషిని, నిజం చెప్పబోయే మనిషిని. సాక్షి నోరు తెరిస్తే అతని నోట్లోంచి ఏమొస్తుంది? నిజం వస్తుంది, నిజం వస్తుంది. సాక్షి ఎవరు? సత్యానికి ప్రతిరూపం. సాక్షి వస్తున్నాడంటే మన మధ్యలోకి ఎవరు వస్తున్నట్టు? నిజం వస్తుంది, నిజమే నడుచుకుంటూ వస్తుంది, సత్యమే నడుచుకుంటూ వస్తుంది. అతను నోరు తెరిస్తే ఆ గదిలో ఉన్న అబద్ధాలన్నీ పటాపంచలైపోతాయి. అతను నోరు తెరిస్తే నిజం బయటకు వస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు నిజము మాట్లాడేవాడు, సత్యం పలికేవాడు, ఆయన సాక్షి. కనుక ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు ఇది సత్య సాక్ష్యము, ఇది సత్యవాక్యము. కనుక మనము నిజము చదువుతున్నాం. కొద్ది కాలం క్రితం ఒక వైజాగ్లోనే BSc చదివిన ఒక ఆడపిల్ల ఏమంటుందంటే ఎర్ర సముద్రం పాయలుగా చీల్చబడింది ఆమె నమ్మలేదట. ఎందుకు నమ్మలేదట? ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ దొరికేంతవరకు ఆమె నమ్మదట. అది ప్రూవ్ అయ్యేదాకా, అది ప్రూవ్ అవ్వాలి. ఫ్లడ్, జలప్రళయము అది లోకలా గ్లోబలా అది రుజువు అయ్యేదాకా ఆమె నమ్మదట. అలాగా బైబిల్ గ్రంథంలో ప్రతి అధ్యాయంలో ఏదో ఒక అద్భుతం ఉన్నది. అద్భుతాలను మనం అవిశ్వసించుకుంటూ పోతే ఏ అధ్యాయము మనకు నిలవదు. వాక్యం అంతా కూడా మనకు అది నిరర్థకం అయిపోతుంది. కనుక మనము నిజాన్ని చదువుతున్నాము కనుక నమ్మాలి, నిజమైతే నమ్మాలి. కనుక దేవుని వాక్యాన్ని విశ్వాసముతో నమ్మాలి. వినుట వలన విశ్వాసము కలుగును. ఇక్కడ ఈ సందర్భంలో చదువుట వలన విశ్వాసము కలుగును, వాక్యం వలన విశ్వాసం కలుగును, వాక్యం వలన విశ్వాసం కలుగును అనగా ఇప్పుడు ఇలా చెప్పి ఈ మాట, ఈ ఉపోద్ఘాతాన్ని ముగించనివ్వండి. ఇప్పుడు చూడండి, కుడి చేతి మీ వాటాన్ని బట్టి మనం సర్వాంగ కవచంలో ఒక చేతిలో ఖడ్గం, ఒక చేతిలో ఢాలు మనకు ఇవ్వబడింది.
ఈ ఖడ్గంతో, ఈ ఢాలుతో సాతానును మనం ఓడించాలి. సాతాను వేసే అగ్ని బాణాలను మనం ఆర్పాలి కదా. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 15-16 వచనాల్లో ఏమని చెప్పబడింది? విశ్వాసం అనే ఢాలు పట్టుకోండి, వాక్యం అనే ఖడ్గం పట్టుకోండి. వాక్యం మన ఆయుధం. ఈ ఆయుధం మీరేమంటున్నారంటే ఇది తప్పుడుది, దీనిలో తప్పులు ఉన్నాయి, దీనిలో అబద్ధాలు ఉన్నాయి అని మీరు అన్నారు అనుకోండి, మీ ఆయుధం చెడిపోయింది. ఆయుధమే చెడిపోతే దేనితో యుద్ధం చేస్తాం మనం? దేనితో సాతాన్ని ఓడించాలి? సాతాను బెదిరేదే వాక్యముతో, సాతాన్ని ఓడించేదే వాక్యముతో. యేసయ్య 40 దినాలు శోధింపబడ్డప్పుడు ఆయన కేవలం దేవుని వాక్యముతోనే సాతాను 3 శోధనలను ఆయన జయించారు. సాతాను వాక్యముతో జయించారు. సాతాను మనము ఎప్పుడైతే వాక్యం లేదో మనం సాతాను ఎదుట ఓడిపోతాం. రెండవది, వాక్యం ఒక చేతిలో ఉంటే ఇంకో చేతిలో విశ్వాసం ఉండాలని మనకు పౌలు భక్తుడు సూచిస్తున్నాడు. ఢాల్ అనేది విశ్వాసం. ఢాల్ అనేటువంటిది సైనికుడికి యుద్ధభూమిలో ఆశ్రయం లాంటిది. ఢాల్ అనేటువంటిది యుద్ధభూమిలో ఆశ్రయపురం లాంటిది. దాని నీడలో దాక్కుంటాడు. ఎవరైనా ఏదైనా విసిరితే దానితో ఆపుతాడు, దాని వెనకాల దాక్కుంటాడు. అతనికి ఏ నీడ ఉండదు. ఢాలే నీడ. ఢాలు చోట్ల కూర్చోవాలి, లేదంటే బాణాలు తగులుతాయి, ఈటెలు తగులుతాయి, కత్తులు తగులుతాయి. కనుక అతన్ని కాపాడేదే విశ్వాసం. విశ్వాసం ఎలా వస్తుంది? వినుట వలన విశ్వాసం వస్తుంది. క్రీస్తుని గురించిన మాట వలన, బైబిల్ నుండి, అనగా దేవుని వాక్యం వలన విశ్వాసం వస్తుంది. అంటే వాక్యమే చెడిపోతే విశ్వాసం ఎలా వస్తుంది? వాక్యమే లేదు, వాక్యం చెడిపోయింది, వాక్యంలో తప్పులు ఉన్నాయి, పొరపాట్లు ఉన్నాయి, దుర్బోధ ఉంది అని మీరు నమ్మితే అప్పుడు దానివల్ల విశ్వాసం ఉండదు. అనగా వాక్యమును పోగొట్టుకుంటే, కత్తిని పోగొట్టుకుంటే ఢాలు కూడా పోతుంది. రెండూ పోయినప్పుడు మనకిక ఏం మిగిలింది? మనం దేంతో యుద్ధం చేయాలి? దేంతో మనల్ని మనం కాపాడుకోవాలి? గనుక వాక్యము ఆత్మ ఖడ్గము. కనుక వాక్యమును దూషించుట ఆత్మను దూషించుట. వాక్యమును దూషించుట ఆత్మను దూషించుట. బైబిల్ గ్రంథాన్ని పేరు పెట్టి దూషించి దానిలో పొరపాట్లున్నాయి, తప్పులున్నాయని ఎప్పుడైతే అంటామో అప్పుడు మనము ఎవరిని దూషిస్తున్నాం? కుమారుని కాదు. ఎందుకంటే ఇది కుమారుడు రాయలేదు, ఇది ఆత్మ రాశాడు. ఆత్మ రాసి ఉండి కూడా మీరు వాక్యాన్ని దూషిస్తే ఆత్మను దూషించినవాడు. ఆత్మను దూషించిన వారికి క్షమాపణ ఉందా? లేదు. అందుకనే బైబిల్ గ్రంథం సమీపించేటప్పుడు మనం ఆత్మను సమీపిస్తున్నాం. బైబిల్ని తాకేటప్పుడు ఆత్మను తాకుతున్నాం. బైబిల్ చదివేటప్పుడు, అది మనలోనికి వెళ్ళేటప్పుడు వాక్యము వంటిది కాదు, వాక్యము నిండు, అనగా నిండు మనిషి అంటాం కదా. వాక్యము నిండు మనిషి, వాక్యముతో పాటు ఆత్మ ఉన్నాడు. వాక్యం వెళ్ళేటప్పుడు ఆత్మ కూడా మనలో వెళుతున్నాడు. కనుక వాక్యాన్ని మనం ఎప్పుడైతే చదవడం ప్రారంభిస్తామో ఆత్మ మనతో మాట్లాడటం ప్రారంభిస్తాడు. ఎందుకంటే అవి ఆత్మ మాటలు. రాసింది ఎలా మాట్లాడుతుంది? నిజమే. మీరు వెనకటికి ఉత్తరాలు రాసుకునేవాళ్ళు. ఇప్పుడు మీ అబ్బాయో, మీ అమ్మాయో, మీ భర్తో, మీ భార్యో ఉత్తరం రాస్తే ఆ ఉత్తరంలో ఉన్న మాటలు మీతో ఎవరు చెప్తున్నట్టు? ఆ భర్త కానీ ఆ భార్య కానీ మీతో మాట్లాడుతున్నట్టు కదా. మీ అబ్బాయి హాస్టల్ నుండి నాకు అమ్మ ఒక 100 రూపాయలు పంపించు, నాకు ఇక్కడ అవసరాలు ఉన్నాయని అన్నాడు. మీతో ఎవరు అంటున్నారు ఆ మాట? రైట్, అబ్బాయే మాట్లాడుతున్నాడు. అక్షరంగా ఉంది, అది కాగితం మీద ఉంది, కానీ మీతో మీ అబ్బాయి మాట్లాడుతున్నాడు. సో కాగితం మీద ఉందని మీరు అది ఎట్లా మాట్లాడుతుందని భ్రమపడొద్దు. ఒక ఉత్తరం మీతో మాట్లాడుతున్నప్పుడు, ఒక SMS మీతో మాట్లాడుతున్నప్పుడు, ఒక మెసేజ్ మీతో మాట్లాడుతున్నప్పుడు కాగితం మీద ఉన్న ఈ అక్షరాలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ముఖ్యంగా ఆత్మ మనతో మాట్లాడుతున్నాడు. ఆత్మ మాటకి అడ్డం చెప్పొద్దు. ఆత్మ మాట్లాడుతున్నప్పుడు అడ్డం చెప్పొద్దు. ఆత్మ మాటలను దూషించొద్దు. ఆత్మ మాటల్లో తప్పు పట్టొద్దు. మనం ఆత్మను పొందడానికి వచ్చాం. గనుకనే బైబిల్ గ్రంథం ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు ఏ దృష్టికోణముతో మనం చదవాలి? ఇది దేవుని వాక్కు, ఇది దేవుని మాట, దేవుని ఆత్మ మాట. ఎప్పుడైతే మనసులో ఈ విశ్వాసము గూడు చేసుకుందో అప్పుడు జరిగేదేంటి? ఈ దేవుని వాక్యం ఎలా పుట్టింది? ద బర్త్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం పుట్టిన స్థలం సీనాయి పర్వతం. దేవుని వాక్యం పుట్టిన స్థలము సీనాయి పర్వతం. ఎందుకంటే అంతకుముందు దేవుని వాక్కు ఉండేది కానీ రాత పుట్టలేదు, లేఖనం పుట్టలేదు. లేఖనం వచ్చాక నిర్దిష్టమైన దేవుని వాక్యం ఒక ప్రజలకు ముడుపుగా ఇవ్వబడింది.
కనుక దేవుని వాక్యము అక్షరాల లేఖనంగా పుట్టింది ఎక్కడా అని అంటే అది సీనాయి పర్వతం దగ్గర. నిజమే, దేవుడు ఆది నుండి మాట్లాడిన వాడే. ఎవరు లేనప్పుడు కూడా ఆయన వాక్కుతోనే సర్వము సృష్టించాడు. దేవుని వాక్యము ఆది నుండి ఉన్నది, ఎందుకంటే ఆయన జీవం గల దేవుడు. జీవము దేన్ని సూచిస్తుంది? మనిషి బ్రతుకుంటే మాట్లాడతాడు, ప్రాణం లేకపోతే మాట్లాడని దాని అర్థం. కనుక అలాగే దేవుడు జీవము గలవాడు. జీవము ఎలా సూచించబడుతుంది? మాట్లాడి సూచించబడుతుంది. దేవుడు ఆది నుండి జీవం గలవాడు అనగా ఆది నుండి వాక్యం ఉండెను. ఆది నుండి వాక్యం ఉంది. దేవుడు ఉన్నాడు. ఎప్పటి నుండి దేవుడు ఉన్నాడో అప్పటి నుండి వాక్యము ఉన్నది. ఆ వాక్యము సృష్టికి సంబంధించి మొదటి దినాన నోరు తెరిచి వెలుగు కలుగుగాక అన్నాడు. ఆ వాక్కుతో వాక్కు పుట్టింది. కానీ ఆ వాక్యము తర్వాత ఏదైనా వనంలో ఆదాము అవ్వలకు వాక్కు రూపంలో వచ్చింది. దేవుడు వారితో మాట్లాడేవాడు. కానీ తొలిసారిగా దేవుడు నిర్గమాకాండం 17 అధ్యాయంలో మోషేకు ఈ మాటలు వ్రాయము అని ఆజ్ఞాపించాడు. అప్పుడు మోషేకు ఈ ఆజ్ఞ వచ్చిన తర్వాత ఆ ఆజ్ఞ ఆయన ఎక్కడ పాటించాడు? నిర్గమాకాండం 24 అధ్యాయం 7వ వచనంలో పాటించాడు. నిర్గమాకాండం 24 అధ్యాయం 4వ వచనంలోను 7వ వచనంలోను మొట్టమొదటిసారిగా ఆయన బైబిల్ రాశాడు. సో క్రొత్త పాత నిబంధనలు ఎలా పుట్టాయి అని అంటే అది సీనాయి పర్వతం దగ్గర పుట్టాయి. అనగా ముఖ్యంగా పాత నిబంధన సీనాయి పర్వతం దగ్గర పుట్టాయి. సీనాయి పర్వతం దగ్గర ఆయన బైబిల్ రాసినప్పుడు ఆయన నిర్గమాకాండం 4 అధ్యాయాలు రాశాడు. 4 అధ్యాయాలు రాశాడు. అనగా నిర్గమాకాండం 20, నిర్గమాకాండం 21, నిర్గమాకాండం 22, నిర్గమాకాండం 23వ వచనం. ఈ 4 అధ్యాయాలు దీనిని రాసి 24 అధ్యాయం 4వ వచనంలో రాసి 24 అధ్యాయం 7వ వచనంలో దానికి నిబంధన గ్రంథము అని పేరు పెట్టాడు. నిబంధన గ్రంథం అని పేరు పెట్టాడు. ఆ విధంగా వాక్యము పుట్టింది. వాక్యము పుట్టినప్పుడు అది నిబంధన గ్రంథము. ఈ మాట మరవద్దు. దేవుని వాక్యము నిబంధన రూపములో వచ్చింది. అందుకనే ఈరోజు బైబిల్ గ్రంథాన్ని 2 భాగాలుగా గ్రహిస్తాము. పాత నిబంధన, క్రొత్త నిబంధన. పాత నిబంధన, క్రొత్త నిబంధన అని 2 నిబంధన గ్రంథాలు మనం చదువుతాం. అయితే బైబిల్లో ఆ మాటను బట్టి ఆది కాండము ఆదాము వద్ద నుండి క్రొత్త నిబంధన మన గ్రంథం వరకు మొత్తం కలిపి బైబిల్ గ్రంథంలో సుమారు 6 నుండి 7 నిబంధనలు మనం చూస్తాం. ప్రధానమైనవి 6 నుండి 7 నిబంధనలు మనం చూస్తాం. కనుక ఈ విధంగా బైబిల్ గ్రంథం పుట్టింది నిబంధనలో భాగంగా. నిబంధన అవసరతలను బట్టి పుట్టింది. అనగా ఇలా ఇప్పుడు చెప్పుకుందాం. బైబిలు ఎవరు రాశారు? మోషే రాశాడు. ఆదాము రాయలేదు, నోవాహు రాయలేదు, అబ్రహాము రాయలేదు, ఇస్సాకు యాకోబులు బైబిల్ రాయలేదు. సో ఆది కాండములో ఉన్న పితరులు వాక్యాన్ని రాయలేదు. దేవుని వాక్కును వారు పొందారు. దేవుడు వారితో మాట్లాడాడు. కానీ లేఖనం మాత్రం ఎప్పుడు పుట్టిందంటే ఎప్పుడైతే వీరు 70 మందిగా ఉన్న జనము 6 లక్షలుగా అవతరించారో అంత ఎక్కువ మంది జనముతో దేవుడు ఎప్పుడైతే నిబంధన చేసుకున్నాడో ఆ నిబంధన వలన లేఖనం అవసరమైంది. లేఖనం అవసరమైంది. ఇట్ బికేమ్ ఎ నెసెసిటీ. అది అవసరమైంది. కనుక ఆ విధంగా పాత నిబంధన జనానికి దేవుడు వాక్కును రాసి వారికి ఇచ్చాడు. ఆ విధంగా లేఖనము పుట్టింది. ఈ లేఖనాన్ని మనం ఇప్పుడు ఏమంటాము? దేవుని వాక్యము. సో బైబిల్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అంటే దేవుని మాట. ఇది దేవుని వాక్యం అంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్ అంటే ఇది దేవుని మాట, అనగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అని దాని అర్థం. క్రొత్త నిబంధన ఆవిర్భావన కూడా దీనిలాంటిదే. క్రొత్త నిబంధన ఆవిర్భావన చూస్తే అది తొలిసారిగా అందులో రాయబడింది అపోస్తలుల కార్యము 15వ అధ్యాయము 23వ వచనం నుండి 29వ వచనం వరకు ఏదైతే ఒక పత్రిక రాయబడిందో యెరూషలేము మహాసమావేశములో
పేతురు, యోహాను, యాకోబు, పౌలు, బర్నబా వంటి ప్రధానమైన దేవుని సేవకుల సమక్షంలో ఒక పత్రిక రచన చేయబడినది. ఈ పత్రికా రచన దానికి తరువాత అనేక పత్రికలు పుట్టాయి. మనము సువార్తలని, కార్యాలని, పత్రికలని అంటూ ఉంటాం క్రొత్త నిబంధనలు. కానీ క్రొత్త నిబంధన మీరు మొదటి పుస్తకమైన మత్తయి సువార్త నుండి ఆఖరి పుస్తకమైన ప్రకటన గ్రంథం వరకు మీరు చూస్తే ఈ 27 గ్రంథాలు పత్రికలే అనగా ఏదో ఒక సంఘానికి, ఒక సమాజానికి అవి రాయబడ్డాయి, వారిని ఉద్దేశించి రాసి వారికి పంపబడ్డాయి. సో గనుక క్రొత్త నిబంధన పత్రికలకు తల్లి లాంటిది, తల్లి పత్రిక అపోస్తుల కార్యం 15:23 నుండి 29. మొదట ఇది రాయబడింది. ఈ రాతను అనుసరించి, ఈ రాత చేత ప్రేరేపింపబడి క్రొత్త నిబంధన ఇతర పత్రికలు పుట్టాయి. సో పాత నిబంధనలో రాయబడిన మొదటి గ్రంథము, మొదటి లేఖన భాగం ఇది అనగా ఇలా ఇప్పుడు చెప్పనివ్వండి. పాత నిబంధనలో 929 అధ్యాయాలు ఉన్నాయి. క్రొత్త నిబంధనలో 260 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 929 అధ్యాయాల్లో మొదట రాయబడినవి నిర్గమాకాండం ఈ 4 అధ్యాయాలు. అలాగే క్రొత్త నిబంధనలో 260 అధ్యాయాలు ఉంటే అందులో మొదటిసారిగా రాయబడినది ఈ వచనాలు, ఈ 7 వచనాలతో కూడిన ఒక పత్రిక, ఒక సంక్షిప్తమైన పత్రిక. ఈ పత్రిక పౌలు చేతబట్టుకొని యెరూషలేము నుండి బయలుదేరి ఆయన అంతియోకాకు వెళ్ళి అంతియోకా సంఘంలో చదివాడు. ఎప్పుడైతే దీన్ని చదివాడో అక్కడ నుండి పత్రికలు చేయగలిగిన పని ఆయన కనుగొన్నాడు, పత్రికల శక్తి కనుగొన్నాడు. అప్పుడు ఆయన ప్రేరేపింపబడి సుమారు 14 పత్రికలు ఆయన రాశారు. 14 పత్రికలు రాశారు. దాన్ని అనుసరించి ఇతరులు సువార్తలు, పత్రికలు రాయడం ప్రారంభించారు. ప్రకటన గ్రంథాన్ని మనం ప్రవచన గ్రంథం అనవచ్చు, కానీ అది ఒక పత్రికేగా, అనగా 7 సంఘాలకు రాయబడిన పత్రికే కదా. 7 అందులో మళ్ళీ 7 పత్రికలు ఉన్నాయి కదా. కనుక ప్రకటన గ్రంథంతో సహా క్రొత్త నిబంధన మొత్తం ఒక పత్రికా రూపంలో ఉన్నది. ఒక గ్రంథకర్త, ఒక రచయిత ఒక సమాజాన్నో ఒక సంఘాన్నో ఉద్దేశిస్తూ రాస్తూ ఉన్నాడు. ఆ విధంగా పాత క్రొత్త నిబంధనలు దేవుని వాక్యము. ఈ దేవుని వాక్యము మనకు ఇవ్వబడ్డప్పుడు ఎలా ఇవ్వబడింది అని మీరు గమనిస్తే 66 గ్రంథాలుగా అది మనకు ఇవ్వబడినది. 66 గ్రంథాలు. ఈ 66 గ్రంథాలను సామాన్యంగా గమనించండి. 66 గ్రంథాలను సామాన్యంగా మనం 39 పాత నిబంధన మరియు 27 క్రొత్త నిబంధన గ్రంథాలుగా గ్రహించడం అది సర్వసాధారణం. సండే స్కూల్లో ఉన్న పిల్లలకు కూడా ఈ లెక్కలు తెలిసే ఉంటాయి. అంతేగాక ఇప్పుడు చూడండి, పాత నిబంధన సామాన్యంగా 17 మొదటి 17 చరిత్ర గ్రంథాలు, తర్వాతి 5 కావ్య గ్రంథాలు, తర్వాత 17 ప్రవక్తల గ్రంథాలు ఇలా గ్రహించడం కూడా సర్వసాధారణం. ఒకవేళ సండే స్కూల్లో ఈ విభజన తెలియకపోయినా బైబిల్ కాలేజీకి వెళ్ళినప్పుడు మొదటి సంవత్సరంలో ఈ విషయాలు తప్పక చెబుతారు. సో కనీస జ్ఞానం ఉన్న, బైబిల్ జ్ఞానం ఉన్న క్రైస్తవులకి ఎవరికైనా సరే ఈ పుస్తక విభజన సామాన్యంగా తెలుస్తుంది. 17 హిస్టారికల్ బుక్స్, 5 పొయిటికల్ బుక్స్, 17 ప్రాఫిటికల్ బుక్స్. హిస్టరీ, పోయట్రీ అండ్ ప్రాఫెసీ, ఇది సర్వసాధారణం. అలాగే క్రొత్త నిబంధన కూడా చూడండి, మొదటి 5 గ్రంథాలు చరిత్ర గ్రంథాలు, తర్వాతి 21 గ్రంథాలు పత్రికలు, అక్షరాల పత్రికలు, చివరి 1 గ్రంథము ప్రకటన గ్రంథము, అది ప్రవచన గ్రంథంగా గ్రహించడం సర్వసాధారణం. మొదటి 5 గ్రంథాలు చూస్తే దీనిని మనం ఎలా గ్రహించాలి? క్రొత్త నిబంధన ముందు చెప్పుకుందాం, తర్వాత మనం పాత నిబంధనకు వద్దాం. సో క్రొత్త నిబంధన పుస్తక విభజన చూస్తే మీరు చూడండి, యోహాను సువార్త 21 అధ్యాయం 25వ వచనంలో ఏమని రాసి ఉంటుంది చూడండి. యోహాను సువార్త యేసు చేసిన కార్యములు అని రాసి ఉందా? యోహాను సువార్త 21 అధ్యాయం యేసు చేసిన కార్యములు. ఆగండి అక్కడ, యేసు చేసిన కార్యములు. ఈ ప్రక్కన పుస్తకం ఏమంటుంది? ఎవరి కార్యాలు అది? ఈ ప్రక్క పుస్తకం, బైబిల్లో ఆ ప్రక్కనున్న పుస్తకం
యోహాను సువార్త తర్వాత ఉన్న పుస్తకం ఏమిటి? అది అపోస్తుల కార్యాలు. మొదటి 4 ఎవరి కార్యాలు? యేసు కార్యాలు, యేసు చేసిన కార్యాలు. మొదటి 4 పుస్తకాలు యేసు చేసిన కార్యాలు, తర్వాత పుస్తకాలు ఆయన శిష్యులు చేసిన కార్యాలు. ఈ విధంగా యేసు మరియు ఆయన శిష్యులు చేసిన కార్యముల చరిత్ర మొదటి 5 పుస్తకాలు. యేసు మరియు ఆయన శిష్యులు చేసిన కార్యముల చరిత్ర, వర్క్స్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ అండ్ వర్క్స్ ఆఫ్ ది అపాసల్స్. అలా చేసి అది మొదటి 5 గ్రంథాలు మనకు సామాన్యంగా చరిత్ర గ్రంథాలను గ్రహించడం. తర్వాత 21 గ్రంథాలను సర్వసాధారణంగా చూస్తే 14 పౌలు రాసిన పత్రికలు, 7 ఇతరులు రాసిన పత్రికలు. 14 పౌలు రాసిన పత్రికలు, 7 ఇతరులు రాసిన పత్రికలు. ఇక ఆఖరిది ప్రవచన గ్రంథం మనకు తెలిసిందే. ఈ 14 పత్రికలు కూడా మీరు గమనిస్తే పౌలు 7 సంఘాలకు 9 పత్రికలు రాశాడు. 7 సంఘాలకు 9 పత్రికలు రాశాడు. తరువాత 4 పత్రికలు వ్యక్తులకు రాశాడు, 1 పత్రిక తన స్వజనులకు రాశాడు. సో పౌలు పత్రికలు 14 పత్రికలను మనం ఎలా గ్రహించాలి? 9 పత్రికలు సంఘాలకు రాశాడు, 4 పత్రికలు వ్యక్తులకు రాశాడు, తన ఆత్మీయ పిల్లలకు, తన శిష్యులకు రాశాడు. అనగా తిమోతి, ఎవరు, తీతు మరియు ఫిలోమెనా. సో ఫిలోమెనాకు రాశాడు. ఈ ఆఖరిది తన స్వజనులకు రాశాడు. 13 పత్రికలు పౌలు అన్ని జనులకు రాశాడు, 1 తన స్వజనులకు రాశాడు. అయితే హెబ్రీ పత్రిక పౌలే రాశాడా అనే దాని మీద ప్రశ్నలు, ఇప్పటికి కొంచెం వాద వివాదం ఉన్నది. మనము ఆ వివాదములోనికి ఇప్పుడు వెళ్ళక సామాన్యంగా మన గ్రహింపు అది పౌలు రాసి ఉంటాడని, లేదా పౌలు ఆధ్వర్యంలో రాసి ఉంటారని, లేదా కనీసం పౌలు శిష్యులైనా రాసి ఉంటారని మనం ప్రస్తుతం భావించి మనము ముందుకు వెళ్ళిపోవచ్చు. సో ఆ విధంగా భావిస్తే క్రొత్త నిబంధనను ఇలా గ్రహించడం సామాన్యం. ఇదిగాక పాత నిబంధన చూస్తే, పాత నిబంధన గ్రంథ విభజన 17 చరిత్ర గ్రంథాలు, 5 కావ్య గ్రంథాలు, 17 ప్రవచన గ్రంథాలు. ఇప్పుడు చూడండి, సామాన్యంగా వెరీ జనరల్ అండర్స్టాండింగ్ ఈజ్ మొదటి 5 పంచకాండాలు, మొదటి 5 మోషే ధర్మశాస్త్రం, తరువాతి 12 పుస్తకాలను చరిత్ర గ్రంథాలుగా భావించడం. ఇది సాధారణమైన క్లాసిఫికేషన్. దాదాపు ఏ పుస్తకంలోనైనా, ఏ క్లాసులోనైనా నేటి తరంలో ఇలాగే చెప్పబడుతుంది. 5 పంచకాండాలు మోషే ధర్మశాస్త్రం, 12 యెహోషువ గ్రంథము నుండి మరి ఎస్తేరు గ్రంథం వరకు 12 చరిత్ర గ్రంథాలుగా భావించడం సర్వసాధారణం. ఈ 5 కావ్య గ్రంథాలను మనము ఒక పద్ధతి ఉన్నది 1+4గా భావించడం ఒక పద్ధతి ఉన్నది. ఎందుకు అనంటే, యోబు ఆదిమ వ్యక్తి కనుక, అబ్రహాము సమకాలీకుడు అని భావించడం జరుగుతుంది కనుక ఒక ప్రాచీన పుస్తకం అది. యోబు గ్రంథం ఒక ప్రాచీన పుస్తకం. ఆ తరానికి మరి దావీదు ఒక తండ్రి కుమారులు రాసిన రచనలు ఇవి 4 గ్రంథాలు. దావీదు, సొలొమోన్ తండ్రి కుమారులు రాసిన రచనలు. కుమారుడు రాసింది ఏమేమిటి? సామెతలు, ప్రసంగి, పరమగీతం. తండ్రి గారు రాసిందేమో కీర్తనల గ్రంథం. ఎక్కువగా దావీదు కీర్తనలు ఎక్కువగా ఉండటం వలన ఇతరులు ఉన్నారు, హేమాను, ఏతాను ఉన్నారు, ఆసాపు కుమారులు ఉన్నారు, కోరవు కుమారులు ఉన్నారు. కనుక ఇతరులున్నా ప్రధానంగా దావీదు దీనికి కర్తగా ఉంటాడు కనుక మన దావీదు కీర్తనలు అంటాం మనకి అలవాటు కనుక ఆ భావనగా చూస్తే ఒక తండ్రి కుమారులు చేసిన రచనలు ఇవి. ఈ 4 దావీదు కీర్తనలు మరియు పరమగీతము, ప్రసంగి గ్రంథము, సామెతల గ్రంథము. ఆ తరువాత ఇది కూడా ప్రవక్తల గ్రంథాలు కూడా సామాన్యంగా 5 పెద్ద ప్రవక్తలని 12 చిన్న ప్రవక్తలని అనడం సర్వసాధారణం. పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు. అయితే పెద్ద చిన్న అన్నందుకు ఒక వివరణ. పెద్ద అంటే మన ఎప్పుడు చెప్పబడుతున్నట్టు వీళ్ళు వ్యక్తిత్వం
బట్టి కాదు అది. అంటే వ్యక్తిత్వంలో వీళ్ళు పెద్దలు వాళ్ళు చిన్నోళ్ళని కాదు, వాళ్ళ రచనలు యొక్క మోతాదు క్వాంటిటీ వీళ్ళది పెద్దది, ఎక్కువ రాశారు, వాళ్ళు తక్కువ రాశారు కనుక చిన్న పుస్తకాలు లేదా చిన్న అధ్యాయాలు రాశారు కనుక అది చిన్న ప్రవక్తలని అనడం, మేజర్ ప్రాఫిట్స్ అండ్ మైనర్ ప్రాఫిట్స్ అని అనడం అది సర్వసాధారణము. సో 5 మేజర్ ప్రాఫిట్స్, 12 మైనర్ ప్రాఫిట్స్గా భావించడం. ఇలా ఉంటే పాత నిబంధన ప్రజలు వాళ్ళ బైబిల్లో వాళ్ళు ఎలాగా భావించేవాళ్ళు, వాళ్ళు ఎలా చూసేవాళ్ళు. ఎందుకంటే ఇది మనకు ఆంగ్ల బైబిల్ కానీ మన తెలుగు బైబిల్లో కానీ ఈ పుస్తక క్రమం అచ్చు వేసి ఉంటుంది, మనం ఇలాగే కొంటాం, బైబిల్ సొసైటీ వారు మనకి ఇలాగే ఇచ్చారు. కానీ పాత నిబంధన యూదుల పుస్తకం కదా. యేసునాటికి వాడు పాత నిబంధన గ్రంథాన్ని ఏ విధంగా భావించేవారంటే రండి, మత్తయి సువార్తలో 23వ అధ్యాయంలో 35వ వచనము మనకు పాత నిబంధన బైబిలు అనగా పాత నిబంధన గ్రంథము ఏ రూపములో ఉండేదో మనకి ఇక్కడ సూచించబడింది. పాత నిబంధన గ్రంథము ఏ రూపములో ఉండేదో మనకి ఇక్కడ సూచించబడింది. మీకు ఇవ్వబడిన నోట్స్లో అది పేజీ నంబర్ 1 ఒకసారి మీ ఎదుటిగా మీరు పెట్టుకోవచ్చు. పేజీ నంబర్ 1 మీకు ఇవ్వబడిన నోట్స్లో మత్తయి సువార్త 23వ అధ్యాయము 35వ వచనం నన్ను చదవనివ్వండి. నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకియా కుమారుడకు జకర్యా రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును అని ఇక్కడ చెప్పబడటం. ఎవరి రక్తము నుండి ఎవరి రక్తం వరకు? హేబేలు రక్తము నుండి జకర్యా రక్తం వరకు. ఈ మాట గ్రహించండి. మత్తయి సువార్తలో ప్రభు హేబేలు రక్తము నుండి జకర్యా రక్తం అని అన్నప్పుడు దాని అర్థం ఏంటంటే, హేబేలు రక్తం ఆదికాండం 4వ అధ్యాయం 8లోను 10లోను ఉంది. హేబేలు రక్తం ఆదికాండం 4వ అధ్యాయం 8వ వచనానికి సంబంధించింది, అది 10వ వచనానికి సంబంధించింది. జకర్యా రక్తం అంటే అది ఎక్కడిది? జకర్యా రక్తం అంటే 2 దినవృత్తాంతాలు 24వ అధ్యాయం 22వ వచనానికి సంబంధించింది. 22వ వచనానికి సంబంధించింది. అనగా యూదుల బైబిల్, యూదులు పాత నిబంధన విభజన ఎలా ఉండేదంటే యథావిధిగా వారి మొదటి పుస్తకం ఆదికాండమే. కానీ మనకైతే చివరి పుస్తకం మలాకీ గ్రంథం. కానీ యూదులకు చివరి పుస్తకం దినవృత్తాంతాల గ్రంథము. వాళ్ళ పాత నిబంధనలో చివరి పుస్తకము దినవృత్తాంతాల గ్రంథము. యేసయ్య ఎప్పుడైతే ఆదికాండము నుండి అనగా హేబేలు రక్తము నుండి జకర్యా రక్తం వరకు అని అంటున్నారో దాని అర్థము ఆయన ఆది నుండి అంతం వరకు అని అంటున్నారు. మనం ఎలాగైతే ఆదికాండం నుండి మలాకీ వరకనో లేదా ఆదికాండం నుండి ప్రకటన వరకు అని అంటామో, ఎందుకంటే మన చివరి పుస్తకాలు అవే మలాకీ గ్రంథం. కానీ వాళ్ళకి మలాకీ గ్రంథం చివరి పుస్తకం కాదు, వాళ్ళకి చివరి పుస్తకము దినవృత్తాంతాల గ్రంథం. సో పాత నిబంధన గ్రంథాన్ని వారు ఎలా గ్రహించేవారు? వారు చూస్తే మొదటి 5 గ్రంథాలు హెబ్రీ భాషలో తోరా అనేవారు. తోరా ధర్మశాస్త్రము, తోరా అంటే ఆజ్ఞలు లేదా ధర్మశాస్త్రము, అవి ఒక 5 గ్రంథాలు. తరువాత పుస్తకాలు ప్రవక్తల గ్రంథాలు, వారి భాషలో నబీం అనేవాళ్ళు, నబీం. తర్వాత అవి 8 పుస్తకాలు అనగా యెహోషువ గ్రంథము, న్యాయాధిపతుల గ్రంథము, సమూయేలు గ్రంథము, రాజుల గ్రంథము. ఇవి మొదటి 4ని వాళ్ళు విడదీసుకునేవాళ్ళు. ఈ మొదటి 4 గ్రంథాలను వాళ్ళు ఏమని అనేవాళ్ళు అంటే ఆది ప్రవక్తలు, పూర్వ ప్రవక్తలు, పూర్వీకులైన ప్రవక్తలు అని అనేవారు, ముందున్న ప్రవక్తలు. ఈ తర్వాత 4 యెషయా, యిర్మీయా, యెహెజ్కేలు, తెరే అసార్ అంటే వాళ్ళ భాషలో 12 పుస్తకాలు. అనగా ఈ 12 చిన్న ప్రవక్తల్ని మనం 12 పుస్తకాలుగా లెక్కిస్తాం కదా, వాళ్ళు దాన్ని ఒకే పుస్తకంగా భావిస్తారు. యూదులు దానిని ఒక గ్రంథంగా పిలుస్తారు. దాని పేరు, ఆ 12 ప్రవక్తలకు వాళ్ళు పెట్టిన పేరు వాళ్ళ భాషలో తెరే అసార్. సో ఈ విధంగా వాళ్ళకి పాత నిబంధన గ్రంథములో మొదటి 5 పంచకాండాలు,
తరువాత 4 మరి పూర్వ ప్రవక్తలు, తర్వాతి 4 యెషయా, యిర్మీయా, యెహెజ్కేలు, తెరెయాసార్ అనే పుస్తకాలు కలిపి 8 ప్రవక్తల గ్రంథాలు. సో యూదులు వాళ్ళ బైబిల్ని ఎలా భావించేవాళ్ళు? 5 + 8 రిమైనింగ్ 11 బుక్స్. ఇది వాళ్ళు. మనం భావించేది 17 + 5 + 17 అనేది. సో దీనివలన మనకు 39 పుస్తకాలు వస్తున్నాయి. కానీ వీరి లెక్క చూస్తుంటే వీరికి ఎన్ని పుస్తకాలు ఉంటాయి? 24 పుస్తకాలు ఉంటాయి. యూదులకు 24. అలాగని ఏమైనా పుస్తకాలు తగ్గాయా, మనం ఏమైనా పెంచుకున్నామా అంటే ఏం పెంచలేదు, ఏమీ తగ్గలేదు. యూదులు ఆ 12 ప్రవక్తల గ్రంథాలని ఒక గ్రంథంగా లెక్కేసేవాడు. దానివల్ల పుస్తకాలు కౌంట్ అనేటువంటిది, లెక్క అనేటువంటి తగ్గేది. అంతేగాక చూడండి, యోబు, సామెతలు, కీర్తనలు ఒక భాగంగా భావించేవాడు. తర్వాత రూతు, పరమగీతము, ప్రసంగి, విలాపవాక్యములు, ఎస్తేరు ఒక భాగంగా భావించేవాడు. తర్వాతి 3 గ్రంథాలు దానియేలు, ఎజ్రా, నెహెమ్యా, దినవృత్తాంతాల గ్రంథాలు. సో చివరి పుస్తకం వాళ్ళది దినవృత్తాంతాల గ్రంథము. చివరి పుస్తకం వాళ్ళది దినవృత్తాంతాల గ్రంథము. ఆ విధంగా యూదులు ఈ రూపములో వారి యొక్క బైబిల్ గ్రంథాన్ని భావించేవారు. సో మనము ఇలా చూడటానికి గల కారణం ఏమిటి అని అంటే, ఈ హెబ్రీ భాష బైబిలు ఎప్పుడైతే గ్రీకు భాషలో తర్జుమా చేయబడిందో దానిని ఇప్పుడు మనము సెప్టువాజింటా అని లేదా ఎల్ఎక్స్ఎక్స్ అని దాన్ని మనం పిలుస్తాం. అలెగ్జాండర్ చక్రవర్తి తర్వాత వచ్చిన రాజుల కాలంలో, ఆ రాజుల కాలంలో రాజు పేరు టొలమీ అని తెలుగులో అనొచ్చు, ఇంగ్లీష్లో టాల్మీ. సో ఈ టాల్మీ అనే రాజు ఆధ్వర్యంలో పాత నిబంధన హెబ్రీ భాష గ్రంథము గ్రీకు భాషలోకి ఎప్పుడైతే తర్జుమా చేయబడిందో ఆ గ్రీకు భాష బైబిల్ క్రమము అది తర్వాత వచ్చే తర్జుమాలకు అది వర్తించడంతో ఈవేళ మనకు 39 పుస్తకాలు జరగడం లేదా అలా మనకు అవ్వడం జరిగింది. 12 ప్రవక్తల గ్రంథాలను విడిగా మనం భావించడం. సమూయేలు గ్రంథము యూదులకు ఒకే గ్రంథం, కానీ మనకు అవి 1 సమూయేలు 2 సమూయేలు అయింది. యూదులకు, ఇశ్రాయేలీలకు రాజుల గ్రంథం ఒకటే, కానీ మనకు అది 1, 2 రాజులుగా మారింది. దినవృత్తాంతాల గ్రంథం వాళ్ళకు ఒకటే గ్రంథం, వాళ్ళ లెక్కలో వాళ్ళ భావనలో అది ఒకటే, కానీ మనకు అది 1 దినవృత్తాంతాలు 2 దినవృత్తాంతాలుగా అది అలా జరిగిపోయింది. అలాగే ఎజ్రా, నెహెమ్యా గ్రంథాలు మనకు విడి గ్రంథాలు అయితే వాళ్ళకి అవి కలిపే ఒక గ్రంథంగా భావించేవాడు. ఆ విధంగా యూదుల గ్రంథము 24 గ్రంథాలతో కూడిన పాత నిబంధన. సో అందుకనే యేసయ్య మొదటి నుండి ఇలా అనేవారు. చూడండి, లూకాసు వార్త 24వ అధ్యాయంలో 27వ వచనం చూడండి. 24వ అధ్యాయం 27వ వచనం, మోషేయు సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనములన్నిట్లో. సో మోషేయు ప్రవక్తలు అంటే థోరా అండ్ నబీం అని ప్రభు అంటున్నట్టు దాని అర్థం. మోషేయు ప్రవక్తలు అంటే థోరా అండ్ నబీం. 44వ వచనం చూడండి, 24:44 లూకాసు వార్త 24:44. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రంలోను అంటే మోషే ధర్మశాస్త్రం అంటే థోరా, ప్రవక్తలు అంటే నబీం, కీర్తనలు అంటే కెతుబీం. సో థోరా, నబీం, కెతుబీం అంటే బైబిల్ మొత్తము. యేసయ్య తనను గురించి థోరాలోను, నబీంలోను, కెతుబీంలోను రాయబడినవన్నీ నెరవేరవలెనని నేను మీ యొద్దకు ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. సో వాళ్ళ బైబిల్ గ్రంథము అనగా పాత నిబంధన గ్రంథము 3 భాగాలుగా ఉండేది, థోరా, నబీం, కెతుబీం. ఈ థోరా, నబీం, కెతుబీంని తరువాత ఇశ్రాయేలీలు 3 పదాలతో కాకుండా 3 అక్షరాలుగా మార్చుకున్నారు. చూడండి, థోరా, నబీం, కెతుబీం. ఎప్పుడైతే ఇలా 3 పదాలు అయ్యాయో వాళ్ళకి సునాయాసంగా ఉండటానికి దీన్ని తా, నా, ఖ అని చెప్పి తనాక్ అని దానిని పిలవడం ప్రారంభించుకున్నారు. కొన్నిసార్లు కొన్ని స్పెల్లింగ్స్లో హెచ్ ఉండదు, కొన్ని స్పెల్లింగ్స్లో హెచ్ ఉంటుంది. తనాక్ అని పిలవడం ప్రారంభించారు. తా, నా, క.
సో ఈరోజు యూదులు వాళ్ళ మత గ్రంథాన్ని తనాక్ అని పిలుచుకుంటారు. వాళ్ళ సమాజ మందిరాల్లో కానీ వాళ్ళ ఆరాధనలో కానీ బైబిల్ అని వాళ్ళు అనరు, బైబిల్ అని వారు అనరు. సో తనాక్ అని వాళ్ళు సంబోధించడం వాళ్ళకి అలవాటు. ఈ విధంగా పాత నిబంధన గ్రంథము యూదుల మధ్యన భావించబడుతుంది. ఎలా భావించాలి? ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు యూదులకు ఇవ్వబడలేదు. ఈరోజు ఇశ్రాయేలీలు పాత నిబంధన చదువుతారు కానీ, ఇశ్రాయేల్ దేశంలో వాళ్ళు పాత నిబంధన ఈ రోజుకి చదువుతారు కానీ, పౌలు భక్తుడు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఆయన యూదులు బైబిల్ గ్రంథాన్ని ఎలా చదువుతున్నారని రాశారు చూడండి. వారు చదువుతున్నప్పుడు 15వ వచనంలో, నేటి వరకును మోషే గ్రంథం వారు చదువునప్పుడల్లా ముసుగు వారి హృదయముల మీద ఉన్నది. వారు ముసుగు వేయబడిన హృదయముతో బైబిల్ చదువుతారు. మనము వెలిగింపబడిన హృదయముతో బైబిల్ చదువుతాం. క్రైస్తవులకు, నేడు భూమి మీద ఉన్న క్రైస్తవులకి, నేడు భూమి మీద ఉన్న యూదులకి తేడా. యూదులకు ముసుగు తీయబడలేదు, వారు తీసేసుకోవడం లేదు. అనగా ఇంకో భాషలో చెప్పాలంటే వారి మనోనేత్రాలకు గుడ్డితనము కలుగు చేయబడింది. ఎందుకంటే 4వ అధ్యాయంలో ఆ ప్రక్కనే 4వ వచనంలో ఈ లోక సంబంధమైన నాథుడు ఏం చేశాడు? వారు ఆ దేవుని యొక్క మాటలు చూడకుండానట్లు ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం కలుగజేశాడు. ఈ గుడ్డితనము ఇప్పుడు యూదులకు ఉన్నది. ఎందుకంటే వాళ్ళు అవిశ్వాసులు, వాళ్ళు యేసు ప్రభువును ప్రభువుగా అంగీకరించరు, రక్షకునిగా అంగీకరించరు. కనుక పాత నిబంధన ఎవరికి ఇప్పుడు బాగా దాని అనుగ్రహింపబడుతుంది? ఆత్మ పొందిన వారికే, ఆత్మ కలిగిన వారికే. కనుక ఇశ్రాయేలు దేశంలో చదువుతున్న యూదులకు కాదు వాక్య గ్రంథం యొక్క భావం. పాత నిబంధనను బాగా అర్థం చేసుకోగలిగిన కృప, బాగా బోధించగలిగిన కృప ఇప్పుడు ఎవరికి ఇవ్వబడుతుంది? పరిశుద్ధాత్మను పొందిన మనకు. ఎందుకంటే బైబిల్ గ్రంథం రాసింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. దీని భావం ఎవరి చేతిలో ఉంది? ఆయన చేతిలో ఉంది. మనము డబ్బులు ఇచ్చి అక్షరం కొనుక్కుంటాం, మనము డబ్బులు ఇచ్చి కాగితం కొనుక్కోవచ్చు, కానీ డబ్బులు పెట్టి అర్థాన్ని కొనుక్కోలేము, దాని భావాన్ని కొనుక్కోలేము. భావం మాత్రం పరిశుద్ధాత్ముడు అనుగ్రహిస్తేనే మనం పొందగలం. కనుక బైబిల్ సొసైటీ దగ్గర ఒక బైబిల్ షాప్కి వెళ్ళి బైబిల్ కొనుక్కోవచ్చు, అంటే కాగితాలు కొనుక్కోవచ్చు. మంచి తోలు బైబిలు, మంచి అచ్చు బైబిలు, కొరియా పేపర్తో మనం కొనుక్కోవచ్చు. కానీ ఆ అక్షరం యొక్క భావము పరిశుద్ధాత్మ వశము. కనుక పరిశుద్ధాత్మతో స్నేహం, పరిశుద్ధాత్మతో సహవాసం, పరిశుద్ధాత్మ నడిపింపు ఎప్పుడైతే మనకు ఉంటుందో అప్పుడే వాక్యం యొక్క భావం మనకు విడుదల చేయబడుతుంది. అది ఏదో ఒక డ్యాంలో, ఒక రిజర్వాయర్లో నీళ్లు నిలువ చేసినట్టు, కావలసినప్పుడు మాత్రమే గేట్లు ఎత్తినట్టుగా దేవుడు అక్షరాలను వదిలేడు కానీ భావాన్ని తన వశంలో ఉంచుకున్నాడు. కనుక బైబిల్ గ్రంథం చదవడం అయితే చాలామంది చదివారు, మహాపండితులు చదివారు, నాయకులు చదివారు, కానీ దాని భావము అందరికీ అనుగ్రహింపబడాల. బైబిల్ డబ్బులు ఉన్న వాళ్ళు ఎవరైనా కొనుక్కోవచ్చు, ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు, బుక్ షాప్కి వెళ్ళి కొనుక్కోవచ్చు. విశ్వాసం ఉందా లేదా? అవిశ్వాసి చదవచ్చు, విశ్వాసి చదవచ్చు, పాపి చదవచ్చు, పరిశుద్ధుడు చదవచ్చు, ఎవరైనా చదవచ్చు. పిల్లోడు చదవచ్చు, పెద్దోళ్ళు చదవచ్చు, స్త్రీలు చదవచ్చు, పురుషులు చదవచ్చు, బైబిల్ ఎవరైనా చదవచ్చు. కానీ దాని భావం మాత్రం ఈ పిల్లలు పెద్దల్లో, ఈ స్త్రీ పురుషుల్లో, ఈ పెద్ద చిన్నల్లో ఎవరైతే ప్రభువును నమ్ముకుని దేవుని ఆత్మ నడిపింపుతో ఉంటారో వాళ్ళకు మాత్రమే దీని భావము అనుగ్రహింపబడుతుంది. కనుక పరిశుద్ధాత్మతో మనం చేసే స్నేహమే దేవుని వాక్యాన్ని గ్రహింపుకు ఆధారము. అందుకని పరిశుద్ధాత్మను మనం ఎప్పుడైతే కలిగి మనం జీవిస్తామో అప్పుడు పాత నిబంధన గ్రంథము ఇప్పుడు విషయం ఏమిటంటే యూదులకు కాదు, మనకు అర్థమవుతుంది. వాళ్ళు చదివే ప్రభువుని చంపారు. మనం చదువుతాం. వాళ్ళ చదువుకి మన చదువుకి వ్యత్యాసం ఏంటంటే మనము చదివి దేవుని కుమారుని మరలా సిలువ వేయువారము కాము. మనం దేవుని కుమారుని సిలువ వేసేవారము కాము. ఎందుకంటే వారు యేసు ప్రభువును ఏ చట్టం ప్రకారం సిలువ వేశారు? ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయము 1వ వచనము నుండి 5వ వచనములో ఉన్న శాస్త్రాన్ని బట్టి వారు యేసు ప్రభువును సిలువ వేశారు, యేసు ప్రభువును అప్పగించారు, యేసు ప్రభువును చంపారు. కనుక వాళ్ళు ఈ శాస్త్రం చదివి ప్రభువును చంపినోళ్ళు అయ్యారు. కనుక మనము పాత నిబంధన ధ్యానం చేసేటప్పుడు మనము ముందుగా తీసుకోవాల్సిన తీర్మానం ఏంటంటే యూదుల వలె మళ్ళా
మనము యేసు ప్రభువును సిలువ వేయువారము కాదు. ఒకటి. రెండవది, మన పాత నిబంధన గ్రంథం చదివేది, నేర్చుకునేది, ధ్యానం చేసేది, బోధించేది ఇశ్రాయేలీల మతం పుచ్చుకోవటానికి కాదు, మనం యూదుల మతం తీసుకోవడానికి కాదు, మతం మారడానికి కాదు. ఎందుకంటే ఈరోజు ఈ బైబిల్ గ్రంథంలో మొదటి 39 పుస్తకాలైన పాత నిబంధన గ్రంథం మరొక మతానికి కూడా ఇదే గ్రంథం వాళ్ళు చదువుతారు. ఇశ్రాయేల్ దేశంలో నేడు పాత నిబంధన ప్రజలు వారి మత గ్రంథం ఏంటిది? తనాక్ అనగా పాత నిబంధన. వాళ్ళ మత గ్రంథమే ఈరోజు మన మత గ్రంథం అయింది. మనకు కూడా అదే గ్రంథం. కనుక దీని అర్థం ఏమిటి? రెండు మతాల్లో ఒకే గ్రంథం చదువుతున్నారు. దీన్ని చదివినప్పుడు ఇప్పుడు దీని అర్థం ఏంటి? మనము యూదులమైపోవటానికి కాదు, పాత నిబంధన చదివేది యూదులైపోవటానికి కాదు, యూదా మతం పుచ్చుకోవటానికి కాదు, ఇశ్రాయేల్ దేశంలో స్థిరపడటానికి అసలే కాదు. సో మనము ఆ మాట చెప్పినప్పుడు పాత నిబంధన ఎందుకు చదవాలి? రండి, యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనం. లేఖనముల యందు మీకు నిత్య జీవం కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాయి. అనగా పాత నిబంధన గ్రంథం ఎవరి గురించి చెబుతోంది? యేసయ్య గురించి చెబుతోంది. సో మనం పాత నిబంధన గ్రంథం ఎందుకు చదువుతాము? యేసయ్య కొరకు చదవాలి, యేసయ్యను బట్టి చదవాలి. ఎందుకంటే యేసును విశ్వసించుట నిత్య జీవం, అది నిజమే. యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం ప్రకారము ఆయన కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. అలాగే యేసయ్య ఇంకో మాట చెప్పారు. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో, యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో, అద్వితీయ సత్యదేవుడైన నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం, విశ్వసించుటయే నిత్య జీవము, ఎరుగుటయే నిత్య జీవం. యేసును నమ్మిన తర్వాత వాక్యం ద్వారా యేసును మనం ఎరగాలి. అందుకనే యేసును గురించి ఏమి రాయబడింది? పాత నిబంధన యేసును గురించి రాయబడిందని దాని అర్థం. యేసయ్య అంటున్నారు, అవి నా గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. సో పాత నిబంధన మనం ఎందుకు చదవాలి? ఏదో మన నాలెడ్జ్ పెంచుకోవటానికి కాదు, జనరల్ నాలెడ్జ్ పెంచుకోవటానికి కాదు, మనం ఏదో నలుగురికి ముందు కొంచెం హెచ్చిపోవటానికి కాదు, నాకు తెలుసు అని చెప్పుకోవటానికి కాదు, అనగా ఎచ్చుకు కాదు, పేరుకు కాదు, ప్రతిష్టకు కాదు, సంపాదనకు కాదు, డబ్బు కోసం కాదు. మనం చదివేది యేసు కోసము. సో పాత నిబంధన ధ్యానం ప్రారంభించబోతున్నాం. మన ఈ బైబిల్ గ్రంథ ధ్యానాలు ఆదికాండంతో ప్రారంభించబోతున్నాం. సో పాత నిబంధన చదవడానికి పూనుకుంటున్నప్పుడు ముఖ్యంగా పంచకాండాలతో మనం ప్రారంభిస్తాం కనుక పంచకాండాలు ధ్యానించబోయేటప్పుడు మనం తీసుకోవాల్సిన హెచ్చరిక ఏంటి? రండి, యోహాను సువార్త 5వ అధ్యాయము 45-6 వచనాలు. మీరు ఆశ్రయించుచున్న మోషే మీ మీద నేరం మోపును, అతడు నన్ను గూర్చి రాశాను అనగా ఆయన రాసిన 5 పుస్తకాలు. మనమేమనుకుంటాం? ఆయన సృష్టి గురించి రాశాడు, ఆది గురించి రాశాడు, ఇశ్రాయేల్ గురించి రాశాడు, అరణ్యయాత్ర గురించి రాశాడు, లేదా ఆయన ప్రత్యక్ష గుడారం గురించి రాశాడు, లేదా ధర్మశాస్త్రం గురించి రాశాడు అని మనం అనుకుంటున్నాం. కానీ యేసయ్య ఏమంటున్నారంటే మోషే రాసిన పంచకాండాలు 5 పుస్తకాలు నన్ను గురించి రాశాడు. ఆదికాండంలో ఎవరున్నారు? యేసు ఉన్నాడు. నిర్గమకాండంలో ఎవరున్నారు? యేసు ఉన్నాడు. లేవియాకాండంలో ఎవరున్నారు? యేసు ఉన్నారు. కనుక మనం పంచకాండాలు చదివేది ఎందుకు అంటే యేసును కనుగొను నిమిత్తము, యేసును తెలుసుకున్న నిమిత్తము, యేసును ఇంకా బాగా ఎరుగు నిమిత్తము. అనగా పాత నిబంధన ఎలా చదవాలి? ఈ ఉపమానముతో ఈ భాగాన్ని మనం ముగించుకుందాం. నేను భీమిలి ప్రాంతంలో పరిచయం చేస్తున్న దినాల్లో చిన్న దోణెల్లో, చిన్న పడవల్లో చేపలు పట్టడానికి వెళ్ళే వాళ్ళని చూసి ఆశ్చర్యపోతూ ఉండేవాళ్ళు. పెద్దవి వెళ్ళేటప్పుడు, పెద్ద ఓడలు వెళ్ళేటప్పుడు మనకు నేల మీద ఆనవాళ్ళు ఉన్నట్టు నీళ్లలో ఆనవాళ్ళు ఉన్నావు కదా, వెళ్ళేటప్పుడు దారి తెలియదు, ఎటు పోతున్నామో ఎటు వస్తున్నామో తెలియదు, ఎటు మలుపు తిరుగుతున్నామో కూడా అర్థమవుతుంది, దిక్కులు తెలియవు పెద్దగా. నేను పెద్ద ఓడలు అనుకోండి, వాటికి యంత్రాలు ఉంటాయి, వాటికి దారి చెప్తాయి. ఈ చిన్న దోణిల్లో వీళ్ళు చాలిన బట్టలతో కొన్నిసార్లు అర్ధనగ్నంగా సముద్రంలోకి వెళ్తారు. ఏం ఉండవు వాళ్ళ దగ్గర. నేను ఒకసారి ఉండబట్టలకు అడిగాను, అయ్యా మీరు ఎట్లా
సముద్రంలోకి వెళ్ళి మళ్ళా తిరిగి అదే ఒడ్డుకి చక్కగా ఎలా, ఎందుకంటే మేము ఇక్కడ నిలబడి చూస్తే కనుమరుగయ్యేంత దూరం వెళ్ళిపోతారు మీరు, మళ్ళీ ఎట్ట వస్తారని అడిగాను. వారు నాకు నిర్మోహమాటంగా ఏం చెప్పారంటే, అయ్యా ఇదిగో ఈ కొండ ఉంది కదా, ఆ కొండ మీద గుడి ఉంది కదా, ఆ గుడి యొక్క ధ్వజస్తంభం ఉంది కదా, అది చూసుకుంటూ వెళ్తాం, అది కనబడేంత దూరమే వెళ్తాం, అది కనబడేంత దూరంలోనే పడతాం, మరలా దాన్ని చూసుకుంటూ వెనక్కి వచ్చేస్తామయ్యా అన్నారు. సో పాత నిబంధనలోకి వెళ్ళాలి. పాత నిబంధనలోకి వెళ్ళడం క్రైస్తవుడు సముద్రంలోకి వెళ్ళడం. అయితే మన ధ్వజస్తంభము, మన ధ్వజము యేసయ్య శిలువ, మన ధ్వజము యేసయ్య శిలువ. సో యేసయ్య శిలువను ఒక చేత్తో పట్టుకుని ఉండాలి, దాన్ని చూస్తూ మనం వెళ్ళాలి, దాన్ని చూస్తూనే మళ్ళీ వెనక్కి వచ్చేయాలి. అక్కడికి వెళ్ళిపోయి మీరు దారి తప్పి అందులో ఉండిపోయారు అనుకోండి, మత మార్పిడి జరిగిపోతుంది, మనసు మార్పిడి జరిగిపోతుంది, మీరు యూదా మతంలోకి వెళ్ళిపోతారు. యూదుల మనసు యేసును చంపిన మనసు ఒకప్పుడు, అందుకని బహుశా మీరు ఇక క్రైస్తవులుగా ఉండరేమో. అందుచేత పాత నిబంధన చదవబోయేటప్పుడు మనం ఒక వ్యాక్సిన్, ఒక డ్రాపు, ఒక టీకా మనం వేసుకోవాలి. ఏమిటా అంటే యేసు అనే టీకా. యేసును పట్టి ఉండాలి, మన చూపు యేసు మీద ఉండాలి, మన గురి యేసై ఉండాలి, యేసును చూస్తూ వెళ్ళాలి. అందుకనే క్రైస్తవ జీవితం ఒక గుంజకు కట్టబడిన జీవితం అంటాను. సిలువ అనే గుంజకు, యేసు అనే గుంజకు కట్టబడిన జీవితం. ఆ పరిధిలోనే తిరగాలి, ఆ పరిధిలోనే మేయాలి, ఆ పరిధిలోనే మన మనుగడ సాగాలి. యేసు నుండి దూరము పోకూడదు. ఆయనకు కట్టబడ్డట్టు, ఆయనకు మనం ఒడబడ్డట్టు, ఆయనతో ఒక ఒప్పందం అయిపోయినట్టు కనుక ఆయన వీడేది లేదు, కనుక ఆయన నుండి ఏదీ విడదీయలేదు, ఏది ఆయన ప్రేమ నుండి మనలను వేరుపరచ లేదు. కనుక పాత నిబంధన మనలను యేసు నుండి వేరుపరచడానికి రాయలా, యేసుతో ఇంకా సాన్నిహిత్యం పెరగడానికి అది రాయబడింది. అందుచేత పాత నిబంధన ధ్యానం చేసిన తర్వాత మీరు ఇంకా యేసును ఇంకా అధికంగా ఆరాధించువారు అవ్వాలి, ఇంకా ప్రేమించువారు అవ్వాలి. సో అందుచేత ఈవేళ ఈ యొక్క ప్రారంభ మాటలు, ఈ మొదటి భాగాన్ని ఈ మాటతో మనం ముగించుకుని క్లుప్త ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ వాక్య ధ్యానము నీ బలము చేతను నీ శక్తి చేతను మాకు జరిగించి, మేము ఇది మొదలు పాత నిబంధన ధ్యానము చేయనప్పుడల్లా నీ కుమారుని గూర్చిన జ్ఞానములో అభివృద్ధి చెంది నీ కుమారుని సారూప్యములోనికి మార్చబడినట్లు మాకు సహాయం చేయమని క్రీస్తునామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను మా తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్.